నేను ఈ డైట్ చార్ట్ తీసుకొని 4 డేస్ అయిందండి. 4 డేస్‌లో నేను 1 కేజీ తగ్గాను. డాక్టర్ వినీలా గారు, శృతి గారికి అండ్ లాస్య గారికి సజెస్ట్ చేసిన వీడియోస్‌ని ఆధారంగా చేసుకొని నేను ఇది ఫాలో అయ్యాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ మామ్ జీ. ఈరోజైతే మన టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డాక్టర్ వెనీలా గారి పేరు చాలా ఎక్కువగా వినపడుతుంది కదా. సో ఆవిడ ఇచ్చిన కొన్ని టిప్స్ ద్వారా నేను ఒక డైట్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నాను. నాకు థైరాయిడ్ ఉంది. సో నేను థైరాయిడ్కి రిలేటెడ్గా డైట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీలో కూడా ఎవరైనా థైరాయిడ్ కానీ పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, నాతో పాటు నేనేం చేస్తున్నానో తెలుసుకోవాలి అని అనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి కింద ఐ వాంట్ టు జాయిన్ అని. ఓకే, నేను డాక్టర్ని, న్యూట్రిషనిస్ట్ అయితే కాదండి. నాకున్న ఎక్స్పీరియన్స్తో, నాకున్న నాలెడ్జ్తో అండ్ నేను తెలుసుకున్న నాలెడ్జ్తో ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను మీతో షేర్ చేస్తున్నాను. అలాగే నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఇప్పుడు గట్టిగా ఛాలెంజ్ తీసుకున్నాను. నాతో పాటు మీరు ఎవరైనా ఛాలెంజ్ తీసుకోవాలి అని అనుకుంటే వీ కెన్ బీ టుగెదర్. అందుకని నేను మెయిన్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నా కరెంట్ వెయిట్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఈ డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఫస్ట్ డే నా వెయిట్ వచ్చేసి 77.85 ఉందండి. సో ఈరోజు 4 డేస్ అయింది. తర్వాత నా వెయిట్ వచ్చేసి 76.50, ఆల్మోస్ట్ మోర్ దెన్ కేజీ నేను తగ్గాను. అందుకని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు కనుక చూస్తే నేను రైట్ సైడ్లో వెయిట్ మెజర్మెంట్స్ అని రాసి ఇక్కడ నేను కరెంట్ వెయిట్ ఎంత ఉన్నానో, ఏ పార్ట్ ఎంత ఉంది అని రాసుకున్నాను. దీనికన్నా ముందు ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తాగేసి, మనకి టీ కానీ కాఫీ కానీ అలవాటు ఉంటే అది వితౌట్ షుగర్ తాగాలి. సో నేనైతే కొంచెం వితౌట్ షుగర్ తాగడం కష్టమని కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 9 o'clockకి నేను చూపించిన జ్యూస్ తీసుకుంటున్నాను. డాక్టర్ వినీలా గారు ఎప్పుడు వెయిట్ లాస్ గురించి ఏ వీడియో చేసినా కూడా ఆవిడ ఎప్పుడు కూడా ప్రోటీన్ రిచ్ ఉండే ఫుడ్ తినాలి అని అంటారు. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని బాగా యూజ్ చేసుకోవాలి మనం. మనకి శృతి గారు వీడియో చూసినప్పుడు అందులో ఆవిడ క్లియర్గా మనకు ఒక జ్యూస్ అయితే చూపిస్తున్నారు. సో ఆ జ్యూస్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశారో నేను ఎగ్జాక్ట్గా అవే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. అండ్ లంచ్కి వచ్చేసప్పటికి మల్టీగ్రెయిన్ ఆట కొంచెం వామ్ వేసి, వాటర్ వేసి, దాన్ని ఒక చపాతీ ముద్దలా చేసుకొని ఒక రోటీ చేసుకోవాలి చిన్న సైజ్ది, అండ్ ఒక గ్రేవీ. అయితే వీళ్ళు ఒక్కరోజు డైట్ ప్లాన్లో ఒక గ్రేవీనే చూపించగలిగారు కాబట్టి ఇక్కడ మనం కొంచెం మన టాలెంట్ని ఉపయోగించాల్సి వస్తుంది. సో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయాలి. అలాంటి వెజిటబుల్స్ని ఎక్కువగా యూస్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ ఎలా చేయాలో నేను ఇక మీద నుంచి నా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. సో తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ 3 PM కాఫీ కానీ టీ కానీ అలవాటు ఉన్న వాళ్ళు ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఒక పెద్ద గ్లాస్ తాగే బదులు ఒక చిన్న 30 ml ఆర్ 50 ml వరకు తాగడానికి ట్రై చేయండి. అప్పుడు తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అండ్ క్యాలరీ కౌంటింగ్ కూడా కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్ ఇందులో. అండ్ ఈవినింగ్ వచ్చేసేటప్పటికి 6 o'clock కల్లా మన డిన్నర్ కంప్లీట్ అయిపోవాలని చెప్తున్నారు కదా. సో అలాగే డిన్నర్ ప్లాన్ కూడా రెడీ చేశాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్లేటింగ్ ఎలా ఉండాలి, లంచ్ ప్లేటింగ్ ఎలా ఉండాలి, లంచ్లో మనం ఏమేమి కూరలు తీసుకోవచ్చు, అండ్ కర్రీస్ ఎలాంటివి యూస్ చేయొచ్చు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంతవరకు నేను రాసానండి. మిగతా అన్నీ నేను నోట్స్లో రాసి పెట్టుకున్నాను. అండ్ మల్టీగ్రెయిన్ దోశ కానీ రోటీ కానీ చేసినప్పుడు ఆ ప్లేటింగ్ ఎట్లా చేసుకోవాలి నైట్ డిన్నర్కి అని. సో చూసారు కదా, ఇదంతా నేను ఒక క్లియర్ ఫార్మాట్లో అయితే రెడీ చేసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే ఇంట్లోనే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా బిఎంఐ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బిఎంఐ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మన ఏజ్, జెండర్, మన ఎన్ని కేజెస్ ఉన్నాము, ఎంత హైట్ ఉన్నాము అనే డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి క్యాలిక్యులేట్ అని అంటే మనకి అప్పుడు ఎంత బిఎంఐ ఉంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో చూసారు కదా, ఇక్కడ నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. 30.1 నా బిఎంఐ స్కోర్ ఉంది. బట్ నార్మల్గా అయితే 18.5 నుంచి 25 లోపల ఉండాలి. సో నేను ఒబేస్ క్లాస్ 1 కిందకి వచ్చానమాట. సో చాలా ఓవర్ వెయిట్ ఉన్నాను. ఇప్పుడు నా వెయిట్ వచ్చేసి
ఒక 47.37 నుంచి 64.02 అంత రేంజ్‌లో ఉండాలి. అంతేకాకుండా వీళ్ళు మనకి ఒక 3 టిప్స్ కూడా ఇస్తున్నారు. ఎలా వెయిట్ రెడ్యూస్ చేసుకోవచ్చు అని. అండ్ మీ BMI ప్రకారం మీకు కూడా టిప్స్ వస్తాయి. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని చెక్ చేసుకోండి. అండ్ దీన్ని సేవ్ చేసుకుంటే మనకి ఒక సేవ్ డాక్యుమెంట్ లాగా ఉంటది. మీరు యాప్ కాకుండా ఇలా క్రోమ్‌లోకెళ్ళి సెర్చ్ చేసినా కూడా మీకు BMI క్యాలిక్యులేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి BMI క్యాలిక్యులేషన్ తెలుసు. ఇప్పుడు మనం క్యాలరీ కౌంట్ చేసుకుందాము. మన హైట్‌కి, వెయిట్‌కి, మన BMIకి మనం ఎన్ని క్యాలరీస్ పర్ డే తినాలి అనేది మనకి ఇక్కడ సింపుల్‌గా తెలుస్తుంది. ఇలా అన్ని డీటెయిల్స్ ఇచ్చినాక కింద ఎక్సర్సైజ్ గురించి అడుగుతుంది. 4 to 5 టైమ్స్ వీక్ అని వేసుకుందాము. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేస్తేనే మనకి వెయిట్ లాస్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ చూస్ చేసుకుంటున్నాను. దానివల్ల 1130 క్యాలరీస్, సో అరౌండ్ 1100 క్యాలరీస్ పర్ డే నేను మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన క్యాలరీస్ మీద ఒక 50-100 క్యాలరీస్ మనం తక్కువ తినడానికి ట్రై చేయాలి. నేను ఇక ఫర్దర్ వీడియోస్లో రోజు మొత్తం మీద నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను వెయిట్ లాస్ కోసం అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ పెరగాలి అని అంటే మీరు కూడా ఈ వీడియోని బాగా లైక్ చేయాలి. సో అప్పుడు ఇంకా చాలామందికి రీచ్ అయ్యి మనతో జాయిన్ అవుతారు. సో దీనికోసం అయితే మనం ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఫస్ట్ మనం తగ్గగలమా అని చూసుకొని, అప్పుడు కూడా తగ్గకపోతే మనం ఎవరినన్నా ట్రైనర్ని, న్యూట్రిషనిస్ట్ని సంప్రదించడం మేలని నేను అనుకుంటాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. అండ్ బాయ్ బాయ్.